శీతాకాలం వచ్చిందంటే పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అంత అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో ఇంట్లో ఉండే పిల్లలను చలి నుంచి ఎలా కాపాడుకోవాలి, వారికి ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనే సందేహాలు అందరికీ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో చాలాసార్లు తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు చలికాలంలో అరటిపండు తినిపించాలా వద్దా అనే సందేహం అందరికీ వస్తుంది. ఇప్పుడు చలికాలంలో జలుబుకు కారణమయ్యే వాటికి దూరంగా ఉంచాలి, కానీ ఒకవైపు పిల్లలు అరటిపండును తినడానికి చాలా ఇష్టపడతారు. నిజానికి ఇంట్లో పెద్దలు అరటిపండు వల్ల జలుబు వస్తుందని, అందుకే ఈ సీజన్లో పిల్లలకు తినిపించకూడదని చెప్తుంటారు. కానీ పిల్లల డెవలప్మెంట్ కోసం వారు సరైన పోషకాహారాన్ని పొందడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితుల్లో పిల్లలకి చిన్న పరిమాణంలో కానీ సరైన పరిమాణంలో కానీ ప్రతిదీ తినిపించాలి. దీంతో పిల్లలు ప్రతిదీ తినే అలవాటును పెంపొందించుకుంటారు. ఇక అరటిపండు విషయానికి వస్తే అరటిపండులో కార్బోహైడ్రేట్లు, జింక్, సోడియం, ఐరన్ పుష్కలంగా ఉన్న పండ్లు కాబట్టి పిల్లలు మొత్తం అభివృద్ధికి ఇది మంచి పండు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పిల్లలకు అరటిపండు ఇవ్వడం వల్ల వారి బరువు పెరగడంతో పాటు ఎముకలు దృఢంగా మారడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు ఇవ్వచ్చు. అరటిపండులో పీచు, పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C ఉన్నాయి. ఇవి శరీరాన్ని కాలానుగుణంగా వ్యాధుల నుండి రక్షించడంలో చాలా సహాయపడతాయి. ఇక ముఖ్యంగా శీతాకాలంలో అరటిపండ్లు తినిపించాలా వద్దా అనే విషయానికి వస్తే ఏ ఇతర సమస్యలు లేకపోతే చలికాలంలో కూడా అరటిపండ్లను పిల్లలకు ఇవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ పిల్లలకి జలుబు లేదా దగ్గు ఉంటే అరటిపండు తినిపించకపోవడం మంచిది. ఎందుకంటే అరటిపండు కఫంతో తాకినప్పుడు చికాకు కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో అరటిపండు ఇచ్చే ముందు పిల్లల వైద్యుని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా సమస్య ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించిన తర్వాత మీరు పిల్లలకు రోజు అరటిపండు తినిపించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అరటిపండు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు పరిగెత్తడం వల్ల వారి శక్తి కూడా చాలా త్వరగా ఖర్చు అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అరటి వారికి పవర్ హౌస్. ఇది వారికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అరటిపండు కార్బోహైడ్రేట్లు, చక్కెర ఆరోగ్యకరమైన మూలం. ఫైబర్ పుష్కలంగా ఉండే అరటిపండ్లు జీర్ణక్రియకు ఎంతగానో సహకరిస్తాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.